వెల్కమ్ టు 9 వైబ్స్. చాలా నెలల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఫస్ట్ తారీఖునే జీతాలు పడ్డాయి. న్యూ ఇయర్ సందర్భంగా 1వ తేదీ సెలవు దినం కావడంతో 2వ తేదీ ఉదయం 10 గంటల్లోపే ఉద్యోగుల బ్యాంకుల ఖాతాలో శాలరీలు పడడం వారి మధ్య హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలం తర్వాత సకాలంలో జీతాలు పడ్డాయని సంతోషపడ్డారు. కొన్ని డిపార్ట్మెంట్లు జిల్లాల్లోని ఉద్యోగులకు 2వ తేదీన పడకపోవడంతో రానున్న 2-3 రోజుల్లో పేమెంట్లు జరుగుతాయని ఉన్నతాధికారుల నుంచి మెసేజ్ వెళ్ళింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు టెన్షన్గా ఫస్ట్ తారీఖునే జీతాలు పడే ఆనవాయితీ ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో మాత్రం ఫస్ట్ వీక్ నుంచి థర్డ్ వీక్ మధ్యలో పడుతుండడంతో నిర్దిష్టంగా ఏ రోజు జమ అవుతాయో తెలియని అనిశ్చితి నెలకొంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మొదటి నెలలోనే శాలరీలు 2వ తేదీన జమ కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఒరవడి ఇకపైన కూడా ఇలాగే కొనసాగితే ఈఎంఐ పేమెంట్లకు ఇబ్బంది ఉండదని బ్యాంకులకు సమాధానం చెప్పుకొని బతిమాలుకోవాల్సిన అవసరం ఉండదని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఇదే విషయం సచివాలయంలోని శాఖాధిపతులు కార్యదర్శుల వరకు చేరింది. వచ్చే నెల నుంచి ఫస్ట్ తారీఖునే శాలరీలు బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యేలా చూస్తామని ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల నుంచి స్పష్టత వచ్చిందని మౌఖికంగా ఉద్యోగులకు వివరణ ఇచ్చారు. ఈ నెల 2వ తేదీన శాలరీలు జమ కాని ఉద్యోగుల విషయంలో ప్రతిరోజు డిపాజిట్ చేసే ప్రాసెస్ జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో 5వ తేదీ కల్లా జీతాల పేమెంట్లు కంప్లీట్ చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధమైనట్లు వివరణ ఇచ్చారు. వచ్చే నెల నుంచి ఫస్ట్ తారీఖునే జమ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం జరిగిందని, 1-2 నెలలు ఇంప్లిమెంట్ కానున్న కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో తప్పనిసరిగా 1వ తేదీన ఉద్యోగులందరికీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని సచివాలయ అధికారులు భరోసా కల్పించారు. ఎన్నికల సమయంలో మాట ఇచ్చినట్లుగానే శాలరీలను 5వ తేదీలోపే జమ చేస్తుండడంతో ప్రభుత్వం మీద నమ్మకం పెరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్న గత ప్రభుత్వ తీరుతో ధనయ్యంగా మారిన ఉద్యోగుల విషయంలో సానుకూలంగా వ్యవహరించడం ఎంప్లాయీస్ కి మధ్య చర్చకు దారితీసింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.